సైకిల్ గుర్తు మీద మన గుర్తు ఏంటి? మన గుర్తు మన గుర్తు మన గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి తిరువూరుని గెలిపిస్తాం. విజయవాడ ఎంపీగా కేసీఆర్ చిన్ని గారిని గెలిపిస్తాం. తిరువూరు గెలిస్తే నిజం గెలుస్తుంది. తిరువూరు గెలిస్తే అమరావతి గెలుస్తుంది. తిరువూరు గెలిస్తే తెలుగుదేశం గెలుస్తుంది. తిరువూరు గెలిస్తే ఈ రాష్ట్రంలో రైతులు గెలుస్తారు. కాబట్టి తిరువూరులో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మన తిరువూరులో గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేడు. మధ్యలో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తిరువూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న రోడ్లు మన ప్రభుత్వం వేసినాయి. ఇప్పుడున్న అభివృద్ధి మొత్తం మన ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్న ఇళ్ళు చాలా ఇళ్ళు మన ప్రభుత్వమే నిర్మించింది. గత 20 సంవత్సరాలుగా తిరువూరులో ఎమ్మెల్యే ఎవరున్నా అభివృద్ధి చేశారా? తిరువూరులో అభివృద్ధి ఉందా? తిరువూరులో అభివృద్ధి ఉందా? తిరువూరులో నీళ్లున్నాయా? తిరువూరులో నీళ్లున్నాయా? తిరువూరులో నీళ్లున్నాయా? రోడ్లున్నాయా? డ్రైనేజ్ ఉందా? మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయా? నీళ్లు లేని తిరువూరులో కన్నీళ్లు తాగి బతుకుతున్నారు. నీళ్లు లేని తిరువూరులో కన్నీళ్లు తాగి బతుకుతున్నారు. అయినా సరే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ఊరిలో ఒక్క రోడ్డన్నా వేసిందా? ఒక్క రోడ్డన్నా వేసిందా? ఒక్క ఇల్లన్నా కట్టిందా? ఒక్క ఇల్లన్నా కట్టిందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1750 టిట్కో గృహాలు తిరువూరులో కట్టారు. కానీ ఆ ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చారా? 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 కాబట్టి తిరువూరు అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మనందరి ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం నిజం గెలవాలి. నిజం గెలవాలి అంటే తెలుగుదేశం గెలవాలి. తెలుగుదేశం గెలవాలి. జగన్ అంటే అబద్ధం. జగన్ అంటే అబద్ధం. చంద్రబాబు గారు అంటే నిజం. చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలు చూపించలేక 4 రోజుల క్రితం సిట్ ఆఫీసులో పత్రాలు తగలబెట్టారమ్మా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసుకి సాక్ష్యాలు లేక సిఐడి అధికారులు, సిట్ అధికారులు వాళ్ళ ఆఫీసులో ఉన్న దొంగ సాక్ష్యాలన్నీ తగలబెట్టారు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం అంటే ఎవరు? జగన్. అబద్ధం అంటే ఎవరు? అబద్ధం అంటే ఎవరు? నిజం అంటే ఎవరు? నిజం అంటే ఎవరు? చంద్రబాబు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే సంక్షేమం అంటే సంక్షేమం అంటే చెప్పండి. అభివృద్ధి అంటే చంద్రబాబు గారు, సంక్షేమం అంటే. కాబట్టి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు రాని ఒక కూతురు, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక మహాసాధ్వి, అలాగనే కొడుకు మంత్రి అయినప్పుడు కూడా ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక ఆదర్శమూర్తి. మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకు బయటకు వచ్చారంటే ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఈ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. ఈ రాష్ట్రం మోసపోయింది. ఈ రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి అమరావతి రైతులకు న్యాయం జరగటం కోసం బూనమ్మ గారు బయటకు వచ్చారు. తిరువూరులో మన పిల్లలకు ఉద్యోగాలు రావటం కోసం బూనమ్మ గారు బయటకు వచ్చారు. రాయలసీమలో పరిశ్రమలు తీసుకురావటం కోసం బూనమ్మ గారు బయటకు వచ్చారు.
ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు తీసుకురావడం కోసం బూనమ్మ గారు బయటకు వచ్చారు. కాబట్టి 5 సంవత్సరాల క్రితం జరిగిన తప్పుని రేపు రాబోయే ఎన్నికల్లో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే మన ఓటు. సైకిల్ గుర్తుకే మన ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని శాసనసభకు, పార్లమెంటుకు పంపించండి. చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి నిర్మాణం మొదలవుతుంది. అమరావతి నిర్మాణం మొదలైతే అమరావతిలో మొదలైన అభివృద్ధి తిరువూరు దాకా వస్తుంది. తిరువూరు అభివృద్ధి చెందుతుంది. అమ్మ, ఆఖరిగా నాదొక విజ్ఞప్తి. ఆ చివర ఉన్న కుప్పమే కాదు, ఈ చివర ఉన్న తిరువూరులో కూడా నీళ్లు లేని తిరువూరులో, పరిశ్రమలు లేని తిరువూరులో మా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. పిట్లవానిపాలెం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఒక అన్యాయం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిపుల్ తిరువూరుకు వస్తే ఆ ట్రిపుల్ తిరువూరు నుంచి నూజివీడికి తీసుకెళ్లారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరువూరు ప్రాంతానికి ప్రభుత్వ విద్యా సంస్థల్ని, అలాగనే పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా భవిష్యత్ నాయకుడు లోకేష్ గారికి మీరు దయచేసి మా తిరువూరు గురించి చెప్పి మా తిరువూరు ప్రజల్ని కాపాడాలి. మీ తరపున బాబు గారి తరపున, చిన్ని గారి తరపున తిరువూరు ప్రజల కోసం నేనున్నాను. కాబట్టి జై తిరువూరు, జై తిరువూరు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి.